పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎంఓ సిఎస్ డీజీపీలతో చంద్రబాబు సమావేశం. వైసీపీకి అంటకాగి కలంకితులుగా ఉన్న వారిపై బదిలీ వేటు. విద్యుత్ కుంభకోణంపై కేసీఆర్ సంచలన లేఖ. విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని ఆరోపణ. ప్రజా దర్బార్కు నారా లోకేష్ శ్రీకారం. మంగళగిరిలో వినతుల స్వీకరణ. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు. ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని వెల్లడి. అధికారం కోసమే నితీష్ మోదీ కాళ్లను తాకారు. బీహార్ రాష్ట్ర ప్రజల్ని అవమానించారన్న ప్రశాంత్ కిషోర్. పోడు భూములపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పోడు భూముల సమస్యలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, పీసీసీఎఫ్ డోబ్రియల్ సహా అటవీ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోడు భూములపై తలెత్తే సమస్యలను కొండా సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే రాతపూర్వక వివరణకు డెడ్లైన్ నీటితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాశారు. మొత్తం 12 పేజీలతో కూడిన కాపీ ప్రతి కమిషన్కు అందజేశారు. ఈ సందర్భంగా లేఖలో ఆయన చాలా విషయాలను ప్రస్తావించారు. రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామని తెలిపారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అది జగమెరిగిన సత్యమని అన్నారు. కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందని తెలిపారు. అయితే లేఖ చివరిలో ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్తో పాటు కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలను దాచిపెట్టారని పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారని, దీనిపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గానికి చెందిన ఓటరుగా లగిశెట్టి శ్రీనివాస్ సైతం వేరే పిటిషన్ను దాఖలు చేసి అందులో కేటీఆర్ అఫిడవిట్లోని తప్పుడు సమాచారంపై ఆరోపణలు చేశారు. ఈ 2 పిటిషన్లను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారించి కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 20 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్ను నియమించింది. భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. మొత్తం 20 మంది ఐఏఎస్లకు స్థానచలనం కల్పిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు అశ్విన్ సంగ్వాన్ను నియమించింది. ఇక కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణపేట జిల్లాకు సక్తా పట్నాయక్, హన్మకొండ జిల్లాకు ప్రావీణ్య, జగిత్యాల జిల్లాకు సత్యప్రసాద్, మహబూబ్ నగర్ జిల్లాకు విజయేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్శ సురభి, వరంగల్ జిల్లాకు సత్య శారదాదేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్ను కలెక్టర్లుగా నియమిస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కమిటీ సూచనల మేరకు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేయాలని భావిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చడం సహా రెవెన్యూ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసేలా ముసాయిదా బిల్లు తయారవుతోంది. వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టం చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ధరణి పోర్టల్ను సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పెండింగ్లో ఉన్న సుమారు 2,20,000 దరఖాస్తులను నెల రోజుల్లో బహిష్కరించాలని అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. హైదరాబాద్లో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. లోటస్ పాండ్లోని తన నివాసం వద్ద జగన్ భద్రత కోసం చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. మాజీ సీఎం జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో సీఎం సెక్యూరిటీ కోసం జూబ్లీహిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ఏకంగా జేసీబీతో నిర్మించిన గదులను నేలమట్టం చేశారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును గెలిచిన యువనేత నారా లోకేష్ ఎన్నికల తర్వాత మరింత వేగం పెంచారు. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ నేత పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం సామాజిక మోసంపై చేశారన్నారు. డిప్యూటీ సీఎం పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం చేశారన్నారు. జగన్ పాటించిన సామాజిక న్యాయాన్ని కూడా చంద్రబాబు పాటించలేదని విమర్శించారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు. సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా. ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలతో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు
సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి. అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. జగన్ పెద్ద సైకో అని మరోసారి నిరూపించుకున్నాడని టీడీపీ బుద్ధ వెంకన్న అన్నారు. జగన్పై విమర్శలు గుప్పిస్తూ ఆనాడు అమరావతిని చంపేందుకు శాసన మండలి రద్దు అన్నాడని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేకపోయాడన్నారు. 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్లీ అధికారం అని కలలు కంటున్నాడని, లక్షల కోట్లు దోచుకొని ప్రజలకు 1000 కోట్లు ఇవ్వలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను అరెస్టు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరని తెలిపారు. వైసీపీ దుకాణం బంద్, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన మండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందనను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిగా మార్చాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తక్షణమే అమలు చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా రాజధాని అయినటువంటి విజయవాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో విజయవాడకు మెట్రో రైలు తీసుకురావాలని గతంలో టీడీపీ ప్రభుత్వం భావించింది. అందుకోసం కసరత్తు కూడా మొదలెట్టింది. దీనికి సంబంధించి గతంలో డిపిఆర్ కూడా సిద్ధమైంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన రావడంతో ఈ అంశం మూలన పడింది. అసలు వైసీపీ ప్రభుత్వం విజయవాడలో మౌలిక సదుపాయాల కల్పనపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని విజయవాడకు, గుంటూరుకు దగ్గరగా ఉండడంతో ముందుగా విజయవాడలో మెట్రో రైలు ప్రారంభించాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇందుకోసం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ప్రభుత్వ సమీక్ష సందర్భంగా ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో జె శ్యామలారావును నియమించారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్యామలారావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్గా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పౌర సరఫరాలు, హోంశాఖల్లోనూ ఆయనకి అనుభవం ఉంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను తాకి రాష్ట్ర ప్రజల్ని అవమానించారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. అధికారంలో కొనసాగడం కోసం ఆయన అలా చేశారని ఆరోపించారు. తాను గతంలో నితీష్తో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం వేరని, అప్పుడు ఆయన తన మనసాక్షిని అమ్మకానికి పెట్టలేదన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అవకాశాన్ని ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవట్లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ ప్రజల బావు కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇండియా కూటమికి పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్టం చేయాలని ఉంది. కానీ మేము ఎన్డీఏ సర్కార్ కూలిపోవాలని కోరుకోవటం లేదు. ప్రజలకు సుస్థిర పాలన అందాలని ఆశిస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. సునీత విలియమ్స్ ఈ నెల 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ నెల 5న బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఐఎస్ఎస్కు వెళ్లారు. వారు ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 6 గంటలు పట్టొచ్చని, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఊటా, న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.